హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చాలా సింపుల్గా చికెన్ పులుసు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. ఈ చికెన్ పులుసు దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ రుచి అదిరిపోతుందండి. చాలా సింపుల్ కూడా, మీరే వీడియో చూస్తూ చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా చికెన్ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని 3 టమాటాలు, 1 ఆనియన్, కొద్దిగా అల్లం, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 6 రెమ్మల వెల్లుల్లి, ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల్ని ఆయిల్లో యాడ్ చేసుకొని ఇందులోనే చికెన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందాక బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇందాక పేస్ట్ చేసుకున్న మిక్సీలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ రానివ్వండి. ఇంతేనండి, చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఈ చికెన్ పులుసు దోశలోకి చాలా బాగుంటుందండి, అందుకే మీకు శాంపుల్గా దోశ వేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.